మరింతగా మనల్ని 2025 సంవత్సరాలకి సంతోషభరితంగా క్షేమము ప్లస్ ఆయుష్ పెంచి మనల్ని నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిస్తున్నాడు దేవుడు. ఎక్కడా కూడా నిరుత్సాహం చెందొద్దు, ఎక్కడ భయపడద్దు, ఎక్కడ దిగులు పడద్దు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. అదేవిధంగా అన్ని విషయాల్లో యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం ప్రకారం అందరి పట్ల కూడా దేవుడు మన క్షేమాన్ని చూస్తున్నాడు. మరి ముఖ్యంగా మనకు ఆయుష్ను కలుగజేస్తున్నాడు. ఈ వాగ్దానం ప్రకారం అందరి పట్ల కూడా దేవుని క్షేమం సంపూర్ణంగా కలుగునుగాక. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఎటువంటి అనారోగ్య స్వస్థత కోరుకుంటున్నారో దేవుడు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచబడును గాక. అదేవిధంగా ఆయుష్ దేవుడు తప్ప ఎవ్వరు ఇవ్వలేరండి. అదేవిధంగా దేవుడే స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆయుష్ని పెంచుతానని సెలవిస్తున్నాడు. ఆ రకంగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఎవరు మరణ పడకల మీద ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ముట్టు స్వస్థపరిచే రాఫా నీవే తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టు స్వస్థపరచబడినందుకే స్తోత్రం యేసుక్రీస్తు అతి పరిశుద్ధ